ఈ వీడియోలో మాట్లాడే విషయాలు విని మీరెవరు బిత్తరపోకండి. వెనక మీకు పసుపు రంగులో పసుపు మట్టిలాగా ఏదో కనిపిస్తుంది కదా. సో ఇది ఏమిటి? ఇది బంగారం అండి. ఏంటి బంగారం ఇలా ఉంటుందా? ఆశ్చర్యపోకండి. బంగారం మట్టి ఏంటండి ప్రేమ్ గారు జోక్ చేస్తున్నారా అంటే మీరు అనుకోవచ్చు. ఒక సినిమా షూటింగు, సో మీకు ఒక బంగారం సెట్ వేస్తున్నారు, బంగారం ప్యాలెస్ అనుకోండి, దానికి కావలసిన బంగారం మట్టిని సిమెంట్ అనుకోండి వీళ్ళు తయారు చేస్తున్నారా? మరి అలాగే కదా కనిపిస్తుంది. మొత్తం ఎటు చూసినా కూడా మీకు పసుపు రంగులో బంగారు వర్ణము అంటాం చూసారా, అలా కనిపిస్తుంది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 90% ఒరిజినల్ బంగారానికి సమానమైనది. అంటే ఒకవేళ ఈ మట్టి ఉంది చూసారా, దీనిలో మీరు ఆభరణాలు తయారు చేశారు, మీకు బంగారం ఎలా ఉందో 100% అలాగే ఉంటుంది. అంటే మీరు ఒకవేళ కోసినా కూడా లోపల అదే రంగు ఉంటుంది, బంగారం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీనినే బెంగాల్ రెడ్ గోల్డ్ అని అంటారు. మీరు ఎవరైనా కల్కట్టా వెళ్ళి మీరు ఎక్కడైనా బంగారం కొనాలని అనుకున్నారు, ఏదో గాజులు కొందాము, నెక్లెస్ కొందాము, కమ్మలు కొందాము అనుకొని వెళ్ళారు అనుకోండి, ఏదైనా ఒక చీప్ షాప్కి వెళ్ళినప్పుడు 99% మీరు ఏమారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే దీన్ని బెంగాల్ రెడ్ గోల్డ్ అని అంటారు. కానీ ఎక్కడా ఎప్పుడు కూడా మీకు తెలియదండి. మీరు నీళ్ళలో వేశారు అనుకోండి, మామూలుగా రంగు ఉంటే రంగు బయటపడాలి కదా, బంగారం యొక్క రంగు బయటపడదండి. మరి ఇది డూప్లికేట్ అంటున్నాము కదా, మరి దాని యొక్క రంగు బయటపడాలి కదా. నథింగ్, అలాంటివి ఏమీ కూడా జరగవు. దాంతో వెస్ట్ బెంగాల్లో దీనిని బంగారము అని చెప్పి అమ్మే జ్యువెలర్స్ వందలలో ఉన్నారు. ఇది ఒక మేజర్ గోల్డ్ స్కామ్ అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. ఈరోజు ఇది ఒక విచిత్రమైన ప్రపంచం అండి. ఇప్పుడు బంగారు ధరలు అన్నారనుకోండి, ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ఈ టైంలో ఒక 4 అవర్స్ వెనక చూశారు అంటే 91,423 మీకు 10 గ్రాములు ధర. ఇది 1,00,000ను టచ్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ కూడా 2-3 వీడియోస్లో బంగారం ధర పెరుగుతూ ఉంటుంది అని మాట్లాడాం. ఒక స్టేజ్లో స్టేబుల్ అవుతుంది, ఎప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగిపోతే. ఇంతలో డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి ఈయన ఒక మాయను సృష్టించాడు. అంటే అమెరికా యొక్క ఎకానమీ అని చెప్పి ఒక స్టెబిలిటీయే లేని ఆర్థిక వ్యవస్థను సృష్టించాడు. అంటే ప్రతి ఒక్క దేశాన్ని బెదిరిస్తున్నాడు అని మాట్లాడుతున్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ బంగారము ఎవరైతే దాచిపెట్టుకుంటున్నారో, వాళ్ళ ఇళ్లలో బంగారం స్టోరేజ్ రిజర్వ్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఒక వరములా మారాడు. డొనాల్డ్ ట్రంప్ పాలన మీకు గోల్డ్ కొనే వాళ్ళకి ఒక వరం. ఎలా చెప్తున్నాను అంటే మీకు అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో నోబడీ నోస్. దాంతో ఇన్వెస్టర్స్ ఉన్నారు చూసారా, పెట్టుబడులు పెట్టేవాళ్ళు, వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టాలా బంగారములో పెట్టాలా అన్నప్పుడు 100% సేఫ్ బంగారమే. దాంతో ఇవాళ బంగారము ధర ఆల్ టైమ్ హై అండి. ఇలాంటి ధరలు ఎప్పుడు చూడలేదు, ఇంకా కూడా పెరగవచ్చు. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్తో, యూరోప్తో అమెరికాకు ఉండే శత్రుత్వం. ఏం చేశాడు ఆయన? మా బంగారము యూకేలో లండన్లో ఉండకూడదు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంచకూడదు, ఇమీడియట్గా అమెరికాకు పంపించండి, న్యూయార్క్ గోల్డ్ రిజర్వ్స్లో పెడదాము, మాకు అక్కడ వద్దుని అనడంతో కుప్పలు తెప్పలుగా ఈ బంగారం బిస్కెట్స్ ఇవాళ అమెరికాలోకి రావడము, అమెరికాలో బంగారము కొని అంటే ఇంపోర్ట్ చేసుకునే వ్యాపారులు వాళ్ళందరూ కూడా టోటల్గా ఆపేయడము, మీకు ఒక రకమైన ఎకనామిక్ క్రైసిస్. దాంతో ఎవరి బంగారాన్ని వాళ్ళు దాచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు స్టాక్ మార్కెట్ కాదు, బంగారం మీదే పెట్టాలి. అంటే సడన్గా మీకు ట్విస్ట్ ఆఫ్ ద టేల్, సడన్గా వ్యవహారం మారిపోయింది. ఈ టైంలో బంగారానికి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఒక డూప్లికేట్ బంగారము మీకు స్వచ్ఛమైన బంగారములాగే ఉంది. మీరు ఒక 20 లక్షలు పెట్టి ఇన్ని ఆభరణాలు కొన్నారండి, మొత్తము కూడా బెంగాల్ రెడ్ గోల్డ్ అని ఎవరో మీకు ఇచ్చారు, చవక ధరకు దొరికింది. ఎందుకంటే 91,000 అంటున్నాము, మీకు 60,000కే దొరికింది అనుకోండి. మీరు టెంప్ట్ అయి మీ వద్ద ఉండే 20 లక్షలు కూడా ఈ వ్యాపారికి ఇచ్చారు అనుకోండి, మీకు ఒక 10 ఏళ్ల తర్వాత ఇది ఒరిజినల్ గోల్డ్ కాదండి, బెంగాల్ రెడ్ గోల్డ్ అని తెలిసిందే అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎంత ఒక షాకింగ్ వార్తగా ఉంటుంది. కాబట్టే వీడియోలో మాట్లాడుతున్నా.
ఇంకా మీరు చెప్పాలనుకోండి ల్యాబ్ కట్ డైమండ్స్ అని అంటారు. ఇప్పుడు ఇవాళ గుజరాత్ సూరత్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఈ డైమండ్స్ని ఒరిజినల్ డైమండ్స్ ల్యాబ్లో తయారు చేయబడిన డైమండ్స్ రెండిటిని పక్కన పెట్టి చూసారు అనుకోండి, ఏ తేడా తెలియదండి. ఓన్లీ ఆ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే, దాన్ని కూడా స్పెక్ట్రోమీటర్ అంటారు. ఆ స్పెక్ట్రోమీటర్ని వాడి మీరు పరిశీలిస్తే అప్పుడే మీకు తెలుస్తుంది. కానీ తేడా అంటారా, ఈ ల్యాబ్ కట్ డైమండ్ అంటున్నాను చూసారా, 30 to 40% తక్కువ ఉంటుంది. కాబట్టే డైమండ్స్ మీద పెట్టుబడులు పెట్టడము అనేది ఇవాళ చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ బంగారము అంటారా, మీరు ఎగబడి కొంటున్నారు. ఇంకా కూడా ధరలు పెరగవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, దేనిని కూడా బ్లైండ్గా నమ్మే పరిస్థితి ఇవాళ లేదు. అమెరికాలో ఉండే ఒక మిత్రుడు ఒక సందేశం, ఎవరైనా మీకు ప్రాపర్టీ ఓనర్స్, మీరెక్కడో అమెరికాలో ఉంటారు, యూరోప్లో ఉంటారు, ఇక్కడ గచ్చిబౌలిలో మీకు ఒక అపార్ట్మెంట్ ఉంది, దీన్ని మీరు అద్దెకి ఇవ్వాలి అని అనుకున్నారు. సో మీకు కొంతమంది వస్తారు, ఏమండి మేము ఇల్లు అద్దెకి తీసుకుంటామంటారు, చూడ్డానికి మీకు ఐటీ ప్రొఫెషనల్లా ఉంటారు, మీరు కూడా ఓకే అన్నారు, అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు, 10 months అడ్వాన్స్ అన్నారు, రెడీ అని వాళ్ళు ఇచ్చేశారు. అంటే మీకు అద్దె ఒక 50,000 అనుకోండి, 5 లక్షల రూపాయలు వాళ్ళు అడ్వాన్స్గా ఇచ్చారంటే మీకు ఎలా ఉంటుంది? ప్రాపర్టీ ఓనర్ మీరు చాలా ఆనందిస్తారు, అబ్బో ఇది చాలా బాగుంది అని అనుకుంటారు. 10 నెలలు కాదు, ఒక 5 నెలల్లోనే ఏమండి మేము అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోవాలి, ఢిల్లీ వెళ్ళిపోవాలి, లేదా బాంబే వెళ్ళిపోవాలి, కాబట్టి మేము ఈ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేస్తున్నాము, మేము వెళ్ళిపోతున్నాము, మీరు తర్వాత అయినా పర్వాలేదు అడ్వాన్స్ ఇవ్వండి అని హుటాహుటీగా వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అడ్వాన్స్ కూడా అడగడం లేదు. మీకు ఇంకా ఆశ్చర్యంగా, మీరు ఎక్కడ అమెరికాలోనో యూరోప్లో ఎక్కడో ఉంటారు, ఇదేంటిది వీళ్ళు అడ్వాన్స్ కూడా తీసుకోకుండా వెళ్తున్నారు అనిపిస్తుంది కదా. ఫైనల్గా జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఇలా పలానా వాళ్ళు మీ ఇంటి అడ్రస్ మీద జిఎస్టీ స్కామ్ అనేది చేశారు, ఈ రకంగా ప్రభుత్వాన్ని మోసము చేశారు అని అన్నారు అనుకోండి, ఎలాగా? మీరు ఇచ్చిన రెంటల్ అగ్రిమెంట్ ఉంది చూసారా, అదే వాళ్ళకి ఆధారం, ప్రూఫ్గా దీన్ని చూపిస్తారు, అడ్రస్ ప్రూఫ్. అలాగే ఒక ఫేక్ పాన్ కార్డు అనండి, లేదా ఫేక్ ఓటర్ ఐడి, దీనిని చూపించి ఒక వ్యాపారము అని జిఎస్టీ ఎగ్గొట్టి జిఎస్టీ స్కామ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రాపర్టీ ఓనర్గా మీరు కూడా ఈ ఫ్రాడ్లో భాగస్వాములు, మిమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టే మీరు ప్రాపర్టీ ఓనర్స్ అగ్రిమెంట్ వేసుకునేటప్పుడు ఇందులో జిఎస్టీకి సంబంధించిన ఏ వ్యవహారము మీరు ఈ అడ్రస్ మీద నిర్వహించకూడదు, ఇక్కడ మీరు ఎటువంటి వ్యాపారము చేయకూడదు, వస్తున్నారు నివసిస్తున్నారు అని చెప్పి మీరు అగ్రిమెంట్ వేశారు, మీరు బిజినెస్ అనేది జిఎస్టీకి సంబంధించిన ఏ ఒక బిజినెస్ మీరు చెయ్యకూడదని క్లియర్గా అగ్రిమెంట్లో రాసుకోవాలి. ఎవరైనా ప్రాపర్టీ ఓనర్స్ ఉంటే మీకు చెప్తున్నాను, అంటే గోల్డ్లో మీకు ఎటువంటి తేడా రాదు, ఒరిజినల్ గోల్డ్ అని చెప్పి మనం కొంటాము. మరి అలాంటప్పుడు ఇవాళ జరుగుతున్న స్కాములు, ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అంటే, ఈ బెంగాల్ రెడ్ గోల్డ్ కూడా సరిగ్గా అలాంటి స్కామే. ఎవరో మీ ఇంటికి వచ్చి ఇలాగ ఒరిజినల్ బంగారం అండి అర్జెంటుగా అమ్మేయాలని ఎవరో అంటున్నారు, మీకు 91,000 ఇవ్వాల 50,000కే ఇస్తాము అన్నారు అనుకోండి, మీరు మొత్తం వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్ గోల్డ్ అని అనుకుంటారు, కానీ అది డూప్లికేట్ అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? కాబట్టి వెనక చూపించిన ఈ గోల్డ్ శాండ్ అనేది మీకు బెంగాల్ రెడ్ గోల్డ్ అని అంటారు, ఇది నిజమైన బంగారము కాదు. కాబట్టి ఇది ఈ టాపిక్లో అతి ముఖ్యమైన ఒక అంశము. మరి మీరు దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి బంగారము కొని మీరు ఎప్పుడైనా మోసపోయారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.